స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందా? ఎమ్మెల్యేల వరుస సమావేశాలు ఎందుకు పెడుతున్నారు? మీటింగ్ వస్తున్న క్యాడర్ ఎమ్మెల్యేలకు ఏం చెబుతుంది? క్యాడర్ డిమాండ్స్ ఎమ్మెల్యేలను కలవరపెడుతున్నాయా? పాత కాంగ్రెస్ నేతలు పెడుతున్న కండిషన్స్ కొత్త నేతల గుండెల్లో గుబులు రేపుతున్నాయా? లెట్స్ వాచ్. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో తమ మార్కు చూపించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అభ్యర్థుల ఎంపిక సవాలుగా మారింది. క్యాడర్ డిమాండ్లు ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సమయం దొరికితే చాలు పంచాయతీల వారీగా వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్య నేతలతో ఫలితాలు తమకు అనుకూలంగా ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారు. యాక్షన్ ప్లాన్తో క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. 18 నెలల పాలనలో చేసిన అభివృద్ధిని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేసేలా ప్లాన్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు. ప్రధాన ప్రతిపక్షంపై పైచేయి సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అధికార పార్టీ శాసనసభ్యులు. ఇక ఎమ్మెల్యేలు నిర్వహించే సమీక్షా సమావేశాలకు క్యాడర్ పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఆర్థిక సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటున్నారు. గెలుపు గుర్రాలపై ఒక అంచనాకొస్తున్నారు. పంచాయతీని యూనిట్గా తీసుకుని ఎమ్మెల్యేలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న వరుస సమావేశాలు క్యాడర్లో జోష్ నింపుతున్నాయి. క్యాడర్ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే క్యాడర్ జోష్ ఎమ్మెల్యేలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. 10 ఏళ్లు పార్టీని అంటిపెట్టుకున్న వాళ్లను కాదని, ఎన్నికలకు ముందు ఆ తర్వాత హస్తంగూటికి చేరిన వారికి టికెట్లు ఇవ్వొద్దని కోరుతున్నారు. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో అధికారాన్ని అనుభవించి ఆర్థికంగా రాజకీయంగా బలపడ్డారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలను వేధించి అక్రమ కేసులు పెట్టించారు. అధికారం కోల్పోయాక తిరిగి కాంగ్రెస్లోకి వచ్చి మళ్లీ ఇక్కడా పెత్తనాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లు పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళకే టికెట్లు ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. వాళ్లు ఆర్థికంగా బలంగా ఉన్నారని, రాజకీయంగా ఎదిగారని, సామాజికంగా ఉపయోగపడతారని వాళ్ల వైపు మొగ్గు చూపితే పనిచేసేది లేదని తేల్చి చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేద్దామనుకున్న ఎమ్మెల్యేలను క్యాడర్ హెచ్చరికలు ఆలోచనలో పడేస్తున్నాయి. కీలక ఎన్నికల్లో క్యాడర్ను ఎలా సంతృప్తి పరుస్తారు, టికెట్ల పంపిణీ వ్యవహారం ఎలా పరిష్కరిస్తారో చూడాల్సిందే మరి.